ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనము ధ్యానించుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు నుండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కలవరపడుతున్న ప్రతి జీవితానికి ఈ లోకంలో మన బ్రతుకు పట్ల అనేకమైన కలత, మన స్థితిగతుల పట్ల అనేకమైన కలత, మన కుటుంబంలో సంభవిస్తున్న అనేక పరిస్థితుల మీద కలవరము, ఇలాంటి పరిస్థితులకు ఈరోజు యేసు ప్రభువు ఇచ్చే సమాధానము, మీ హృదయము కలవరపడనీయకండి. ఒక మనిషి హృదయంలో దైవ సన్నిధి లేనప్పుడే కలవరం మొదలవుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా మనలో నివసించినప్పుడు కలవరం అనేది మనము జయించే వారం అవుతాం. మనం కలతను జయించి మనం ధైర్యంగా జీవించు వారం అవుతాం. గొప్ప విషయాలు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. గొప్ప విషయాన్ని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్నంత కాలము గుండె నిండా కలవరము, ఆవేదన, ఆలోచన, ఎక్కడ లేని దుఃఖము, ఆందోళనతో మన జీవితం గడుపుతూ ఉంటాం. సాధారణంగా మనిషికి ఆహారము గురించి, నివాసం గురించి, వస్త్రాల గురించి చింతించడం అనేది అది సహజ సత్యం. అయితే ఈరోజు ప్రభువారు ఈ లోకంలో ఉన్న మనుషులకు అసలు ఏమవుతుందో, ఎట్టుపోతుందో, బ్రతుకు ఏ స్థితిలో ఉంటుందో తెలియక కలవరపడుతున్న వారికి ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్నంత కాలం కలవరమే. అయితే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చింది పరలోక రాజ్యం నుండి. ఈ భూలోకం మనకు శాశ్వతమైనది కాదు, కానీ శాశ్వతమైనది పరలోక రాజ్యం. ఆయనదు విశ్వాసం ఉంచువాడు నశించిపోకుండా తను నిత్య జీవం పొందాలి, నిత్య రాజ్యములో నిత్యుడైన దేవునితో చిరకాలం ఉండాలని ఆ దైవ నిర్ణయం. క్రైస్తవ బిడ్డ, మన హృదయములో చాలాసార్లు ఐహికమైన ఆలోచన, విచారము, ఆవేదనలు, చింతల్లో నలిగిపోతూ ఉంటాం. ఈ లోకం ఉన్నంత కాలం ఇవి మనకు విడిచిపెట్టవు. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైనది లేదు. ఈరోజు నువ్వు చూస్తున్న బంధుమిత్రులు శాశ్వతమైన వాళ్ళు కారు. నువ్వు పచ్చగా ఉంటే చుట్టూ నీతో స్నేహంగా ఉంటారు. నువ్వు లేమికి గురి అయిపోతే, ఇబ్బందులు గురి అయిపోతే నీ దరికి ఎవరు చేరరు. నువ్వు బాగున్నంత కాలం నిన్ను పలకరిస్తారు, చెడిపోతే నిన్ను విడిచిపెడతారు. కానీ ఒక్కడున్నాడు, ఆయనే మనను నిర్మించిన, సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మనను ప్రేమించే దేవుడు. ఆయన మనను ఎంతగానో ప్రేమిస్తున్న ప్రభు. ఆయన మన కొరకు నివాస స్థలము సిద్ధపరిచి ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, మన కొరకు తండ్రి ఇంట నివాస స్థలము ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు,
లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. ఆయన వెళ్ళి స్థలము సిద్ధపరిచిన తర్వాత మరలా వచ్చి తను ఉండే స్థలములో మనకు కూడాను తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. యేసు ప్రభు గురించి ఇది చాలా స్పష్టంగా ప్రతి క్రైస్తవుడు తెలుసుకొని ఉండాలి. ఆయన వచ్చింది మనకు రక్షించడానికి. ఆయన చనిపోయింది మన పాపిష్టి బ్రతుకును మార్చి పరిశుద్ధులుగా చేయడానికి. ఆయన పరలోకానికి పునరుత్థానుడై వెళ్ళిపోయింది మరలా వచ్చి తను ఉండే రాజ్యములో మనను కొనిపోవడానికి. అవును, ఒకరోజు నిశ్చయంగా ఆయన వస్తాడు. చనిపోయినా సరే నిన్ను లేపుతాడు. బ్రతుకుంటే నీకు మహిమ రూపం ఇచ్చి తన రాజ్యంలో ఉండడానికి ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియను. ఆ దైవ రాజ్యానికి మార్గం మీకు తెలుసు. ఆ రాజ్యానికి ఖచ్చితంగా మనం వెళతాం. ఆ రాజ్యానికి మార్గము మీకు తెలుసు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడలారా, ప్రభు మార్గము చాలా ఉన్నతమైనవి. ఆయన మార్గం గురించి చాలా చోట్ల పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అది వంకరైనవి కావు, కరుకైనవి కావు, ఎత్తు పళ్ళము కలిగింది కాదు. అది సమానంగా ఉండే మార్గము. అనగా దేవుని మార్గములో ఉన్న క్రైస్తులలో ధనవంతుడని పేదోడని, జ్ఞానవంతుడని పామరుడని, గొప్పవాడని సామాన్యుడని భేదము లేకుండా అందరూ సమానంగా వెళ్ళే మార్గమే దేవుని మార్గము. ఆ మార్గము ఎక్కడికి నడిపిస్తుంది అంటే సర్వ శరీరులకు దేవుని మహిమ కనుపర్చే చోటికి తీసుకుని వెళుతుంది. అవును, నీలో అహంకారం వచ్చిందా, మార్గము తప్పిపోతావు. నీలో దైవత్వంగా దౌర్భాగ్యస్తుంది దిగజారిపోతున్నావా, ఆ మార్గము తప్పిపోతావు. ఆ మార్గములో ప్రభువు మనస్సు కలిగి సమానత్వం కలిగి ఉన్నప్పుడే ఆ మార్గములో వెళ్ళగలవు. అందుకే నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను. ఆ మార్గమే ప్రభు మార్గము తెలుసుకొని ప్రభు మార్గములో మనం జీవించే అనుభూతులు కలిగిన వారమై ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. వాస్తవంగా ఈరోజు మనం గమనించినప్పుడు ఆ మార్గము చాలామందికి తెలియదు. అందుకే తోమ అంటున్నాడు, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావు, మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడుగుతున్నాడు. ప్రభువా ఆ మార్గం ఏంటో మాకు చెప్పండి ప్రభువా, ఆ మార్గం గురించి మాకు తెలియదు ప్రభువా అని అడిగినప్పుడు యేసు ప్రభువారు చెప్తా ఉన్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారాని తప్ప ఎవ్వడును తండ్రి వద్దకు రాడు. ఎస్, సర్వ ప్రపంచానికి యేసు ప్రభువారు మార్గము సత్యము జీవమై ఉన్నాడు. నా భారతదేశంలో ఈ మాటను అనేక సంవత్సరాల క్రిందటే అనేక మంది మునులు ఋషులు దేవునికి ప్రార్థించారు. అసత్యములో పడి ఉన్నాము, భగవంతుడా సత్యములోనికి నడిపించు. చీకట్లో పడి ఉన్నాం ప్రభువా, వెలుగులోనికి మాకు చూపించు. చావు స్థితిలో ఉన్నాం ప్రభువా, మాకు జీవ మార్గానికి నడిపించు అని. అందుకే నా ప్రభు ఇక్కడ నేనే మార్గము సత్యము జీవము అని తను సార్వభౌమత్వానికి సకల మానవ జాతికి మనంతటి ఉన్న ప్రజలకు ఈ యొక్క మాట తెలియచేస్తున్నా. ఆయనే ఈ ప్రపంచంలో సకల మానవ జాతికి ప్రభు రాజ్యంలో చేరే మార్గమై ఉన్నాడు. అసత్యములో పడిన మానవ జాతికి సత్య అన్వేషులకు ఆయన సత్యమై ఉన్నాడు. నశించిపోతున్న మానవాళికి ఆయన జీవము ప్రసాదించే జీవాధిపతి అయి ఉన్నాడు. ఆయనతో తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించే ఆ ఆధిక్యత ఎవరికి కూడా లేదు అని వాక్యం ద్వారా మనము
కనుగొంటున్నాం. నా ప్రియ దేవునికి బిడలారా, ఈరోజు మనం గమనించుకుందాం. అవును, శాశ్వతమైన దైవ రాజ్యంలో ప్రవేశించడానికి ప్రభును వెంబడించాలి. ఈ లోకం మన శాశ్వతం కాదు. ఎంత భవనము కట్టినా, ఎంత పెద్ద మేడలు మిద్దెలు మనము కట్టుకున్నా, ఎంత ఆస్తి సంపాదించినా శాశ్వత కాలం అక్కడ మనము ఉండము. ఒకరోజు అది విడిచిపెట్టవలసిందే. శాశ్వతమైనది పరలోక రాజ్యం. ఆ రాజ్య మార్గము అనుసరించి జీవించాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైనది కాదు. అయితే ప్రభువే శాశ్వతం. ఆయన శాశ్వత కాలం ఉండే దేవుడు. అనాది కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యే దైవము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు ఆయన మనకు మార్గదర్శిగా వచ్చి ఉన్నాడు. మనకు సత్యము, జీవమై ఉన్నాడు. అవును, సత్యమేవ జయతే అని మన దేశంలో మనం ఎంతగానో చెప్పుకుంటున్న స్లోగానికి సత్యము ఎవరు అంటే యేసు ప్రభువే. అసత్య పరిపాలనలో అసత్యమైన మాటలు పలికి అసత్యంగా జీవించేవారు ఆ దైవ రాజ్యానికి ఎటువంటి పరిస్థితులు అర్హులు కానేరరు. అందుకే సత్య సంబంధులే దైవ రాజ్యానికి అర్హులు. ప్రభువారు అంటున్నారు, నేనే మార్గం. భేదాభిప్రాయాలతో ఉన్నవారు దైవరాజ్యంలో ప్రవేశించలేరు. ప్రభు మార్గము సరళము చేసి ఎవరైతే సమానంగా అందరితో సమభావము కలిగి ఉంటారో, ఎవరైతే అసత్యం మాట్లాడక సత్యమును అనుసరించి సత్య సంబంధులుగా జీవిస్తారో, ఎవరైతే జీవాధిపతి అయిన దేవుని యొక్క జీవము కలిగిన వాక్యము హృదయములు పెట్టుకొని జీవము కలిగిన వారే జీవిస్తారో వారే దైవ రాజ్యానికి అర్హులని వాక్యం ద్వారా మనము గ్రహించుకుందాం. ఈ ఉదయకాశంలో ప్రియన దేవుని బిడ్డ, నీవు నేను మనమందరము దేవుని రాజ్యానికి అర్హత కలిగి ఆయన రాజ్య సంబంధులుగా జీవించడానికి ఆ మహిమగల దేవుడు మనకు తోడే ఉండి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీ పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈరోజు మీ పరిశుద్ధమైన దినమున ప్రభువా, ఏ బిడ్డలు ప్రభువా మీ సన్నిధిని మానుకొనక మీ మార్గములో అనుసరించి మీ సన్నిధానానికి వచ్చి జీవమైన ప్రభు, మార్గమైన ప్రభును, సత్యమైన ప్రభును హత్తుకొని జీవించే కృపనిమ్మని ప్రతి ఒక్కరూ మీ పరిశుద్ధ సన్నిధిలో ప్రవేశించి ఈ విశ్రాంతి దినాన ప్రభు పరిశుద్ధంగా ఆచరించి మీ మార్గములో పవిత్రంగా జీవించి మీ రాజ్య సంబంధులుగా ఉండే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.